అరే కార్పొరేటర్లలో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్స్ అనేది కాదు, మేము అందరం ఉంటామండి బెస్ట్ అట్లా బెస్ట్గా అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో అన్ని షేర్ చేసుకోవడం, అంటే మీ డివిజన్లు ఎట్లా అవుతుందో మీ డివిజన్ ఎట్లా అవుతుందో ఇట్లా మాట్లాడుకుని ఊరికి కాల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ కార్పొరేటర్లలో? చేసుకుంటాంలేండి. ఎవరెవరు ఉన్నారు? ఉన్నారులేండి, అందరు కార్పొరేటర్స్, ఎందుకు పేర్లు ఎందుకులేండి. కానీ నాకు తెలిసి మీరు ఒక 5 మందితోటే ఉంటారు, మీరు చుట్టుపక్కల కూర్చునేటోళ్ళు ఏడుకోయినా కానీ మీరే కనిపిస్తారు ఒక 5 మంది. ఉంటాంలేండి, ఒక 5 మంది 10 మంది ఉంటాం మేము. ఓకే, అట్లేం లేదు, మేము అందరితో బాగానే ఉంటాము. ఓకే, దీదీప్య వీళ్ళందరూ మేము అందరం ఓకే, హేమ మేము అందరం మంచిగానే ఉంటాము. మేము అందరితో బాగానే ఉంటాము. మేము 5 మంది అంటే కొంచెం మంది సైలెంట్, అంటే ఆ హస్బెండ్ తరఫు నుంచి వచ్చిన వాళ్ళు సైలెంట్ ఉంటారు కదా, వాళ్ళతో మేము ఎక్కువ మాట్లాడమన్నట్టు. కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళతోటన్నా మేము ఒకటి మాట్లాడుకుంటాం. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక్కదానికి ఎందుకు కోపం వస్తుంది అక్కడ అంటే, మీరు అంటున్నారు కదా, అక్కడ వీళ్ళు ఇంట్లో గెలిచిన వాళ్ళండి, వీళ్ళ పదవి ఇచ్చిండ్రు వాళ్ళకు, మేయర్ డిప్యూటీ మేయర్ ఇచ్చిన వాళ్ళు, అక్కడ పోయి వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకుంటుంటే వాళ్ళకి అంత ఇది అనిపిస్తలేదేమో. కానీ మాకైతే వాళ్ళు చెప్పుతుంటే ఇట్లా అవుతుంటుంది మాకు. అంటే వాళ్ళు పార్టీ చేంజ్ అయిన తర్వాత ఎప్పుడన్నా మీతో వచ్చి మాట్లాడారు అంటే కౌన్సిల్లో మాట్లాడుకోవడం అది ఉంటుంది కదా, అంటే టీ బ్రేక్లో? నేను ఎవరితో మాట్లాడండి, వేరే వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు మా కార్పొరేటర్లు, ఇక వాళ్ళు వేరేవి కూడా చేస్తారు, వెళ్తారు బయటకు కూడా వెళ్తారు. కానీ నేను ఎక్కడ వెళ్ళా, నేనేం చేయ. ఎందుకు వెళ్ళరు? నేను వెళ్ళానండి, నాకు నచ్చది. ఇప్పుడు ఒక పార్టీ మనం నమ్మినప్పుడు అట్లనే ఉంటాం. ఇప్పుడు వాళ్ళతోటి ఫ్రెండ్లీగా మూవ్ అవుతామన్నా కానీ మాకు అవసరం లేదు. ఎందుకంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చది. అంటే పెద్ద పెద్దోళ్ళు కూడా అందరు కలుసుకుంటారు, కానీ నాకు అది ఒక లాంటి ఫీలింగ్, నాకు నచ్చది. ఇప్పుడు మాకు ఎంపీ ఉన్నారు కిషన్ రెడ్డి గారు, అయ్యప్ప పూజకు పిలుస్తాడు మాకు ఆయన, నేను వెళ్ళారా మీరు? కార్పొరేటర్స్ అందరు వెళ్తారు, నేను నాకు ఎట్లా అంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒకటే దాంట్లో ఉంటా. నేను మా పాప పెళ్ళికి కూడా, మా పాపకు మ్యారేజ్ చేసిన, మా పాప పెళ్ళికి కూడా నేను నమ్మిన పద్మరావణనే పిలుచుకున్నా. ఓకే, అంతే. ఇప్పుడు ఏంటంటే నేను అంటే రాజకీయాలు వేరు, ఫ్రెండ్షిప్ వేరు కదా, అందరితో కలిసి ఉండాలి కదా. నేను ఉండరండి, ఎవరు ఏమన్నా అనుకోనియండి, నా గురించి ఏం మాట్లాడుకున్నా నాకు సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకళ్ళ గురించి వాళ్ళని తిట్టినప్పుడు చేసినప్పుడు జస్ట్ అక్కడ మాట్లాడతాము, హాల్లో మాట్లాడతాం, హాయ్ అబ్బా తిన్నావా చేసినావా అంతే. అంతేగాని ఇంకా కార్పొరేటర్లు కూడా అబ్బాలు అనుకుంటారా? అనుకుంటామా మేము, చెప్పబ్బా ఏమైంది అదేదని అంటాం, కానీ ఇంకా వేరే వర్షన్ ఏం రాదు.